వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నరసయ్య గారు. గీతా సందేశము మానవాళికి. అందరికీ పరిచయమైన భగవద్గీత మానవాళికి ఉద్దేశింపబడినదని, సామాజిక దృక్పథము గలదని గ్రహించుట కొరకు ఈ ముఖ్యాంశమును కొంత పొందుపరచుటకు ధ్యేయము. మహాత్మా గాంధీ గారు దేశ విదేశములో ఎక్కడ ఉన్నను గీతను తన వద్ద తన గడియారముతో కలిపి ఉంచుకునేవారు. అది వారికి కష్టకాలంలో ప్రేరణ కలిగించినట్లు వారి సత్యమార్గము, అహింసా సంస్కృతికి పునాదిగా మనము గ్రహించగలము. గీతా ప్రవచనములు అన్ని గ్రంథముల యొక్క సారాంశముగా గ్రహింపగలము. ఆదిశంకరుల వంటి సద్గురువులు లోక కళ్యాణము కొరకు గీతకు భాష్యం రచించిరి. పురాతనమైన మహాభారతములో భీష్మ పర్వములో గీత అంతర్గతమైనది. మహాభారత యుద్ధ సమయమున కురుక్షేత్రమున ధర్మ సంస్థాపనార్థమై శ్రీకృష్ణునిచే అర్జునునికి చేయబడిన సందేశము. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో అనగా రణరంగ సమయమున యుద్ధము ఇరుప్రక్కల సన్నద్ధులైన కురుపాండవ శ్రేణులు ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు పార్థునికి కలిగిన మనోవైకల్యము గమనింపదగినది. అట్టి దీనావస్థ సామాన్యముగా అందరు మానవులకు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే మనోధైర్యము, సామర్థ్యము లోపించిందని భ్రమించినప్పుడు కలిగే సన్నివేశము. రణరంగములో ఉభయ సేనల మధ్య రథము నిలిపి ఉండుట అనగా ఈ లోకమే ఒక రణరంగముగా భావింపగలము. సకల విద్యా పారంగతుడు, అస్త్ర శస్త్ర విద్యా సంపన్నుడు, దైవాంశాలతో పొందిన అస్త్రములు శస్త్రములు గలవాడు అట్టి అర్జునుడే విషాద స్థితి పొందుట గమనించినచో ఇచ్చట పార్థుడు అనగా ఒకవైపు భూతత్వము అనగా మానవాళి అని ప్రతిబింబించుచున్నది. అట్టి విషాద స్థితి నుండి విముక్తి కలుగుటకు గీతాచార్యుడైన శ్రీకృష్ణుని వినతిపూర్వకముగా శరణు వేడి శిష్యులుగా స్వీకరించి ఉపదేశించమని ప్రార్థించాను. శిష్యస్థేహం శాదిమాం త్వాం ప్రపన్నం. అట్టి స్థితిలో పార్థుని శిష్యులుగా స్వీకరించి ఉపదేశం అందించి చింతాగ్రస్తుని కార్యోన్ముఖుని గావించాను. ఇచ్చటి గీతాచార్యుడు శ్రీకృష్ణుడు గురువు, విషాద స్థితిలో అనగా శోక సంవిఘ్న మానసుడైన అర్జునుడు శిష్యుడు. గురు శిష్యుడు సంభాషణ ద్వారా శిష్యుని సందేహములు గురువు తీర్చుట అనే రీతి ఉపనిషత్తుల మార్గము. సాక్షాత్తు యోగేశ్వరుడే గురువు. యోగ రీతులలో అర్జున విషాదము నుంచి ఆఖరి మోక్ష సన్యాసము యోగము వరకు సందేశములుగా వివరింపబడిన మార్గములు సాంఖ్య, కర్మ, జ్ఞాన, కర్మ సన్యాస, ఆత్మసంయముగా మున్నగునవి కృష్ణార్జున సంవాదముగా మనము చూడగలము. అన్నియూ పరిశీలింపగా మానవాళి ఆలోచింపదగ్గవి రెండు విషయములు. ఈ యుద్ధము బాహ్యముగా రాజ్యము కొరకై శత్రువులను జయించుట, పాండవులు ధర్మపరాయణులై ఒక పక్క శ్రీకృష్ణుని పరమాత్మ సారథ్యములో ఉండగా కౌరవులు అధర్మమును ఆశ్రయించిన వారైనను భీష్మద్రోణుల వంటి శ్రేష్ఠులు సారథ్యము వహించుచుంటిరి. అన్ని సందేశములు వినిన పార్థుడు సందేహరహితుడై స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అని తన సాఫల్యము పొందిన తీరు జయానికి సంకేతము. అట్లే యుద్ధము గీతాంతర్గత ఔన్నత్యము పరిశీలింపగా అంతర్యుద్ధముని కూడా జయించుటకు ఆవశ్యకము అని గోచరించును. అంతఃశత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని అన్నిటికంటే ప్రమాదకరమైన కామము, దాని నుంచి జనించిన తదితర శత్రువులు మరియు సంశయము, భయము మున్నగునవి. అనేక సందర్భములో అంతర్యుద్ధము జయించుట ఆవశ్యకత అని గీతాచార్యుడు వక్కాణించెను. ఇందు యోగ మార్గముల్లో వివరింపబడినవి కర్తవ్య నిర్వహణ, ఆచరింపదగు ప్రవర్తనా రీతులు, నిషేధింపవలసిన ఆసురి రీతులు. ఇవి మానవాళికి అర్జునుని ద్వారా అందజేయబడినవి. మరియు అత్యున్నత అంశము పరమాత్మ అవతార వైశిష్ట్యము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తెలియజేశాను. ధర్మక్షేత్రే అనే ప్రారంభముతో ఉన్న గీత ధర్మము గురించి స్పష్టముగా తెలియజేశాను. వియుక్త ధర్మము, స్వధర్మము అని తెలియజేయుట కర్తవ్య నిర్వహణ అని గ్రహింపగలము. చింతన విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నరసయ్య గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
చింతన వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నరసయ్య గారు. స్వధర్మములో లోపమున్నను గొప్పదైన పరధర్మము కంటే మంచిది అని తెలియజేశాను. ధర్మము నిలబెట్టుటకై యుద్ధము చేయమని అర్జునునికి బోధ. ధర్మము సంక్లిష్టంలో నాశనమైనప్పుడు ధర్మ సంస్థాపన కొరకు, సాధురక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు నా మాయ చేత నేనే అవతరించుచున్నాను అని అర్జునునికి తద్వారా మానవాళికి తెలియజేశాను. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నరుడైన పార్థునికి నారాయణుడే సారథిగా, అనగా ఈ జగత్తు అనే చెలించే రథానికి సారథియే శ్రీకృష్ణుడు. పార్థసారథి ద్వారా అనుగ్రహింపబడిన పూర్తి కర్తవ్య జ్ఞాన తత్వ సందేశము మానవాళి కనుక అది సార్వజనీనము. సంక్షిప్తముగా ధర్మము, సత్వము, సత్యము, అహింస, దైవీగుణ సంపత్తి ఈ వివరములు మానవాళికి సన్మార్గంలో ఉండుటకు సోపానములుగా చూపింపబడినవి. రెండు మార్గములు, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, మార్గనిర్దేశములు. ధ్యేయముగా నుంచుకొనదగినవి చిత్తప్రజ్ఞత, గుణాతీతము, సమత్వము, ద్వంద్వాతీత శైలి, భూతదయ, పరమాత్మను అన్నిటా భావించుట, దైవీ గుణములను ఆచరించుట ఇవి ఉన్నత శ్రేణికి పయనింపజేయ రీతులు. అరిషడ్వర్గములు ఆసురీ గుణములు విడనాడి చిత్తవృత్తిని నియంత్రుచే యోగరీతి వైపు పయనించుటకు మార్గము సుగమము అగును. కర్మఫలములందు అసంగత్వము అనగా నిష్కామ కర్మము, శరణాగతునుగా అనన్య భక్తితో సేవించుట ఇది యోగ సంపద. అందరకు అవగతమైనట్లు ప్రకృతితో అనగా పంచభూతములతో ముడిపడిన అంతర్గత నిర్మాణములు కూడా వివరింపబడినవి. భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. 5 పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారము ఈ 8 ప్రకృతి అని సమీకృత భావనతో మానవ రీతిగా అన్వయించుచు విశ్లేషించరి. సామాన్య రీతిలో మనము గమనించినను మానవుని దైనందిక జీవితంలో తీర్చిదిద్దు అనేక మార్గములు మానవాళి ఆచరణకై అని తప్పక గ్రహించవలను. యత్వోత్తిష్ట పరంతప తస్మాత్ త్వముత్తిష్ట యశోలభస్య ఈ 2 సందేశములు అర్జునునికై చెప్పబడినవి. ఇందు ఉత్తిష్ట అనే పదము అత్యంత శక్తివంతమైనది. ఎల్లవేళలా స్ఫూర్తి నింపును. ముఖ్యముగా క్లిష్ట సమయముల్లో అర్జునుని కార్యోన్ముఖుని గావించుటకు అనేక సార్లు ఉత్సాహపరిచి ఉత్తేజపరిచాను. అట్లు చేయుటయో హృదయ దౌర్బల్యం వీడుటకు లెమ్ము అని సూటిగా సంబోధించాను. గెలిచిన రాజ్యభోగము, ఓడిన వీరస్వర్గము అనుచూ కృత నిశ్చయుడవై లెమ్ము అనే వివిధ స్థాయిలలో అనేక విభాగముల్లో యోగ రీతిలో కర్మబద్ధతను పాటింపన చేశాను. చివరి అస్త్రముగా ఈ శత్రువులు ఇప్పటికే రాచే చంపబడినారు, నీవు నిమిత్త మాత్రుడు అని పరమాత్మ తత్వముగా విశ్వరూప సందర్శనము భక్తి వలన అనుగ్రహించాను. ఉత్తిష్ట నరసార్థుల అనే మాట మనం సుప్రభాతములో వినుటగలదు. రాముని కూడా విశ్వామిత్రుడు అట్లే సంబోధించాను. ఆధునిక కాలంలో స్వామి వివేకానందుడు అటువంటి ప్రయోగము ప్రపంచంలో మానవాళికి అందజేశాను. ఇక గీతాతత్వం అంతయు యోగాధ్యాయముల ద్వారా యోగ వివరణలు గలవు. ఇక అందరూ తెలుసుకొనదగినవి, సూక్ష్మముగా చెప్పబడినవి. అతి గంభీర విషయములు అయినను యోగం అనగా సమత్వం యోగ ఉచ్యతే. యోగం కర్మసు కౌశలం. యోగమనగా కర్మలను ఆచరించుట్లో నైపుణ్యత, యోగమనగా సమత్వము. ఈ 2 సాంఖ్య ద్వారా ప్రతిపాదించబడినవి. ఈ 2 ఆచరించరుచో ప్రతి వ్యక్తి, యువకుల నుంచి వృద్ధుల వరకు అందరకు యోగాచరణ అంటే ఏమిటో తెలుసుకొనుట చాలా సులభము. యోగాభ్యాసము, తీరుతెన్నులు, భౌతికముగా యోగాచరణ కావలసినవి యోగము, ప్రాణాయామము, యుక్తాహార విహారములు ఇవి అన్నీ జీవనములో ఒక అంశముగా నియమముల ద్వారా పాటించుట శ్రేష్టతరము. సంకల్పం వలనే కోరికలు. ఇవి త్యజించి ఇంద్రియ సమూహముల నుండి మనస్సును నిగ్రహించి క్రమక్రమంగా విరమించవలను. మనస్సును నిగ్రహించి ధృతి ద్వారా మనస్సును ఆత్మయందే నిలిపి ఆలోచనలకు దూరంగా నిష్ఠతో యోగము నిర్వహించవలను. ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపిచింతయే. చంచలమైన మనస్సును నిగ్రహించి ఆత్మ యొక్క అధీనంలో ఉంచాలి. ఎంతటి యుక్తాయుక్తుడైనను బలవంతమైన ఇంద్రియములు మనస్సును హరించును. నిర్మలమైన మనస్సు వలన బుద్ధి నిశ్చలత్వం పొందును. అరిషడ్వర్గములు నాశనకారకులు. అన్నిటికీ మూలము కామమే. ఇది మానవాళికి చేసిన సంబోధన.
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నర్సయ్య. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన అవివేకము, మోహము, అవివేకము వలన స్మృతి నశించుట, స్మృతి నశించిన వానికి బుద్ధినాశనము అగును, బుద్ధినాశనమైన వారికి పూర్తిగా వినాశనము. అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంస్కృత. దుర్మార్గులు ఆసురీ గుణములు వీడరు. అట్టి వీడినచో విముచ్య నిర్మమశాంత బ్రహ్మ భూయాయ కల్పతే. శాంతిని పొంది బ్రహ్మభావమునకు అర్హులగుదురు. ఇకపై పెట్టిన వారికి కృతజ్ఞతతో, ఆరాధనతో కృతజ్ఞతాభావము ఉండవలెను. సంతుష్టులై తృప్తిపడి భోగములను ఇహలోకములో ఆహార సముదాయములు ఉన్నగొనవి దేవతలు కలిగింతురు. అట్టి వారికి కృతజ్ఞతాభావముతో తిరిగి నివేదన చేయవలను. అట్లు కాక అనుభవించువారు దొంగలుగా పరిగణింపబడుదురు. ప్రకృతి రూపములే దేవతలుగా ఆరాధించుటచే మనకు అనేక దేవతా సముదాయము కలదు. మరియు పెద్దలు ఆర్యులు ఆచరించిన పద్ధతి ఆచరణీయం, ప్రామాణికం. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. శ్రేష్ఠులైన వ్యక్తుల యొక్క మార్గములను, ఆచరణలను సామాన్యులు అనుకరిస్తారు. అనగా ఉన్నతమైన ప్రమాణములు పాటించే వారి మార్గములను ఆచరించుట శ్రేయస్కరము. జనకాది రాజర్షులు అట్టి ఉన్నత శ్రేణి వారు. యద్యాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అల్పజ్ఞానులను ఉన్నతమైన వారు కలతపెట్టరాదు. వారిని అభివృద్ధి చేయుటలో తోడ్పడవలెను. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం తానకృత్సవిదో మందాం కృత్సవిద్ న విచాలయేత్. ఉన్నదానితో తృప్తి పొందుట శ్రేయస్కరము. యదృచ్ఛాలాభ సంతుష్ట. ఏ వ్యక్తి అయినను తనకు తానే ఉద్ధరించుకోవాలి. దిగజారి పతన మార్గమును అనుసరించరాదు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మభ్యాత్మనం బంధు ఆత్మైవ రిపురాత్మన. ఇది ఏ ఉత్తమ మార్గము. కోర్కెలకు విషయములకు దూరమై ఉన్నచో శాంతి చేకూరును. సశాంతిమాప్నోతి న కామకామి. స్వల్పమైనను ధర్మ ప్రవర్తన ఎంతయో శ్రేయోదాయకము. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. దేవాసుర సంపద్ విభాగములో దైవీ ఆసురీ గుణములు వివరింపబడినవి. ఆచరింపదగినవి దైవీ గుణములు. దైవీ గుణములు అనగా అభయం, శుద్ధమైన అంతఃకరణం, దానం, మనోనిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, సరళత్వం, అహింస, సత్యం, అక్రోధం, త్యాగము, శాంతి, ఇతరుల దోషములను ఎన్నకుండుట, దయ, నమ్రత, సిగ్గు, తేజస్సు, క్షమ, ధృతి, శౌచం, అసూయ లేకుండుట, గౌరవము అపేక్షింపకుండుట మునగునవే. ఆచరింపదగనటువంటివి అనగా త్యజింపదగినవి గర్వము, దంభము, దర్పం, అహంకారం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం, కర్మ విచక్షణ జ్ఞానం, ప్రవృత్తి నివృత్తులు, శుచిత్వం, సత్యము, శౌచము ఇటువంటి వానివి మున్నగునవి లేకుండా ఉండుట. మరియు కామము, క్రోధము, మదము, మోహము, అహంకారము, బలం, దర్పము ఇవన్నీ ఆశ్రయించిన వారు ఇది ఆసురీ గుణ సంపన్నులు. ప్రత్యేకముగా దైవాసుర సంపద్ విభాగ యోగములో దైవాసుర సంభూతులు ఆసురీ గుణ ప్రవృత్తి గలవారుగా విభజనలు జరిగినవి. అట్లే గుణత్రయ విభాగములో సత్వ, రజో, తమో గుణరీతులు వివరించబడినవి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణకర్మ విభాగశః న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం ఇదేవి స్యాత్ త్రిభుర్గుణై. ప్రకృతికి సంబంధించిన ఈ మూడు గుణముల కన్నా ఈ మూడింటికి చెందనిది ఏదీ లేదు. గుణకర్మలు మాత్రమే ప్రధానమైనవి. అన్ని విభాగములకు మూలము. కర్మాణి ప్రవివిక్తాని స్వభావ ప్రవైర్గుణై. చింతన విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నర్సయ్య.